నమస్తే యువిఎం టీవీకి స్వాగతం. వార్తల్లోని వివరాలకు వెళ్తే పాణ్యం నియోజకవర్గం గడివేముల మండలం ఆలగడ్డ, బుసునూరు, గ్రంథివేముల గ్రామాలలో సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా గ్రామాలలో పర్యటించి సమస్యలు తెలుసుకుంటూ రాబోయే ఎన్నికల్లో 2 ఓట్లు సైకిల్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని, నియోజకవర్గంలో గ్రామాలలో అభివృద్ధి చేసే బాధ్యత నాది అని, వైసీపీ ప్రభుత్వంలో ఏ అభివృద్ధి జరగలేదని, చంద్రబాబును ముఖ్యమంత్రిగా గెలిపించుకోవాల్సిన అవసరం మన రాష్ట్ర ప్రజలకు చాలా ఉందని, ఈ సందర్భంగా మిమ్మల్ని అభ్యర్థిస్తున్నానని పాణ్యం మాజీ ఎమ్మెల్యే, టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గౌరీ చరితారెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో బుజ్నూరు గ్రామానికి చెందిన సుబ్బరాయుడుతో పాటు 10 కుటుంబాలు గౌరీ చరితారెడ్డి సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల నాయకులు, మాజీ ఎంపీ వంగాల శ్రీనివాసరెడ్డి, మురళీరెడ్డి, చిందుకూరు సర్పంచ్ అనసూయమ్మ, బిలకల గూడూరు రఫీక్, ఫరూక్, బుజ్నూరు పంట రామచంద్రారెడ్డి, దిలీప్ కుమార్ రెడ్డి, బొల్లవరం సుభద్రమ్మ, పెసరవాయి వద్దు లక్ష్మీదేవి, గ్రంథివేముల రామ్మోహన్ రెడ్డి, సుధాకర్ రెడ్డి, రసూల్ జమాల్, గనిహర్ష, బిలకల గూడూరు ప్రకాష్ రెడ్డి మరియు టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడున్న స్థానికులకు ఉద్యోగాలు కాకుండా స్థానికేతర ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళకు, రాజస్థాన్ వాళ్ళకు, మధ్యప్రదేశ్ వాళ్ళకు, ఒరిస్సా వాళ్ళకి ఉద్యోగాలు ఇస్తా ఉన్నారు. మన పిల్లలు అందరు చదువుకున్నారు. ఈ రోజు డిగ్రీలు, పీజీలు అయిపోయినాయి. ఎవరు ఉద్యోగాలు లేకుండా ఇబ్బంది పడతా ఉన్నారు. ఎవరో ఒకరిని కొందరు ఉద్యోగాలు తీసుకున్నా కానీ వాళ్ళని ఎక్కడేస్తున్నారు, ఎక్కడెక్కడో బెంగళూరు, మైసూరు, చెన్నై అంతంత దూరం పంపిస్తా ఉన్నారు. ఎమ్మిగనూరు పట్టణంలోని 30వ వార్డు నందు వార్డు కౌన్సిలర్ చెన్నమ్మ, ఇన్ఛార్జ్ విశ్వనాథ్, ఎమ్మిగనూరు ఎమ్మెల్యే అభ్యర్థి బుట్ట రేణుక కుమారుడు బుట్ట ప్రతుల్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. బుట్ట ప్రతుల్ మాట్లాడుతూ ఎమ్మిగనూరు నియోజకవర్గ ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని, ఎమ్మిగనూరు నియోజకవర్గ ఎమ్మెల్యేగా మా నాయకురాలు శ్రీమతి బుట్ట రేణుకాని గెలిపించుకోవాలని కోరారు. విశ్వసనీయత ఒకవైపు, మోసం మరోవైపు, నిజం ఒకవైపు, అబద్ధం మరోవైపు, ఇంటింటికి ప్రగతి ఒకవైపు, తిరోగమనం మరోవైపు, ప్రతి ఇంట్లో అభివృద్ధి ఒకవైపు, అసూయ మరోవైపు, మంచి ఓవైపు, చెడు మరోవైపు, వెలుగు ఓవైపు, చీకటి మరోవైపు, ధర్మం ఒకవైపు, అధర్మం మరోవైపు, ఇలా విశ్వసనీయత, మోసం అనే రెండింటిలో ఎటువైపు మొగ్గాలన్న దానిపై ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. ధర్మాన్ని గెలిపించాలి అని బుట్ట ప్రతుల్ ప్రజలను కోరారు. ప్రజలు ఇచ్చిన అధికారాన్ని ఇంటింటి ప్రగతి, ఇంటింటి అభివృద్ధి, ఇంటింటికి మంచి పిల్లల భవిష్యత్తు కోసం పరితపిస్తున్న మనందరి ప్రభుత్వం ఒకవైపు ఉంటే, ఒకసారి కాదు గతంలో 3 సార్లు అధికారంలో ఉన్నా కూడా అబద్ధం, మోసం, అన్యాయం, తిరోగమనం, చెడు, చీకటినే ప్రజలకు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చిన చంద్రబాబు బృందం మరోవైపున మన కళ్ళ ఎదుటే కనిపిస్తోందని అన్నారు. ఈ ప్రచారంలో విశ్వనాథ్, పాల శ్రీనివాసరెడ్డి, ఇన్ఛార్జీలు విశ్వనాథ్, రమేష్, కోటకొండ నరసింహులు, ప్రతాప్ రెడ్డి, మధు, శ్రీనివాసులు, పురుషోత్తం, సాయి, శ్రీనివాసులు, రజాక్, మన్సూర్ బాషా, వెంకటేష్, గిరి, శ్రీరాములు, రఘు, సలీం, ఇలియాఖత్, రఘువీర్, కేఆర్, కార్తీక్ రెడ్డి, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ 15వ మాజీ వార్డు కౌన్సిలర్ ముల్లా కరీముల్లా సారథ్యంలో మరియు ఎమ్మిగనూరు పట్టణ అధ్యక్షులు, పట్టణ ప్రచార కమిటీ అధ్యక్షతన 15వ వార్డులో ఇంటింటికి తిరుగుతూ సూపర్ 6 సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించడం జరిగింది. ఈ వైకాపా ప్రభుత్వంలో ముస్లిం మైనార్టీల హక్కులు, నిధులు నిర్వీర్యమైపోయాయని, దీంతో పాటు అనేక మంది అమాయక మైనార్టీలు బలయ్యారని అన్నారు. ముస్లిం మైనార్టీల అభివృద్ధి బాబు గారితోనే సాధ్యమని, కాబట్టి సైకిల్ గుర్తుకు ఓటు వేద్దాం, బివి జయనాగేశ్వర్ రెడ్డిని అసెంబ్లీకి పంపిద్దామని అన్నారు. వైసీపీ తీర్థం పుచ్చుకున్న గొనెగంట్ల మండలం గజ్జిహల్లి గ్రామం టీడీపీ నాయకులు కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పార్టీ కార్యాలయంలో ఎమ్మిగనూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీమతి బుట్ట రేణుక, ఆంధ్రప్రదేశ్ స్టేట్ వీరశైవ లింగాయత్ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ వై రుద్రగౌడ్ సమక్షంలో వేముగోడు మాజీ ఎంపీ కేవీ కృష్ణారెడ్డి, పెద్ద మర్రివీడు, దస్తగిరి వారి ఆధ్వర్యంలో గంజిహల్లి గ్రామం టీడీపీ నాయకులు, మాజీ సర్పంచ్ పెద్దయ్య, దేవరాజ్, మహేష్, దావీద్, నర్సన్న, మారెప్ప, తిక్కయ్య, ఇజ్రాయెల్, సాలెమాన్, పురుషోత్తం, విజయ్ కుమార్, సుధాకర్ మరియు సుమారు 100 మంది పార్టీలో చేరడం జరిగింది. వీరిని పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. పట్టణంలోని 30, 31వ వార్డులో సోమప్ప నగర్ ఆంజనేయ స్వామి గుడి దగ్గర నుండి ఎమ్మిగనూరు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీమతి బుట్ట రేణుక
ఆంధ్రప్రదేశ్ స్టేట్ వీరశైవ లింగాయత్ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ వై రుద్రగౌడ్, 31వ వార్డు కౌన్సిలర్లు సిద్ధా శ్రావణి, చెన్నమ్మ గారులు పార్టీ శ్రేణులతో కలిసి గడప గడపకు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఎమ్మెల్యే అభ్యర్థి బుట్ట రేణుక ఇంటింటికి వెళ్లి ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరించి గడిచిన 5 ఏళ్లలో వైఎస్ జగన్ అందించిన సంక్షేమ పథకాలను వివరించారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి, ప్రతి కుటుంబానికి జగన్ పాలనలో లబ్ధి చేకూరిందని అన్నారు. ఒకవైపు పేద ప్రజలకు సంక్షేమ పథకాలు అమలు చేస్తూనే మరోవైపు రాష్ట్ర అభివృద్ధికి జగన్మోహన్ రెడ్డి కృషి చేశారని, ఎమ్మెల్యే అభ్యర్థి అయిన తనకు ఎంపీ అభ్యర్థి అయిన బివై రామయ్యకు 2 ఓట్లు ఫ్యాన్ గుర్తుకు వేసి వేయించాలని అభ్యర్థించారు. ఈ ప్రచారంలో బుట్టా శివ నీలకంఠ, వార్డు ఇన్ఛార్జీలు పాల శ్రీనివాసరెడ్డి, విశ్వనాథ్, గురుదాస్, వార్డు నాయకులు హేమలత, రేఖ, సాయి శ్రీనివాసులు, డీలర్ మధు, శ్రీనివాసులు, వెంకటేష్, శివ, వినోద్, ఉరుకుందు, గిరి, ఆంజనేయ, శ్రీరాములు, తిమ్మప్ప, దరగయ్య, రాష్ట్ర కుర్ని చైర్మన్ బుట్టా శారద, జిల్లా వక్ఫ్ బోర్డు ఉపాధ్యక్షులు రియాజ్ అహ్మద్, మాజీ టౌన్ బ్యాంక్ చైర్మన్ బిఎన్ నాగరాజ్, మున్సిపల్ కోఆప్షన్ మెంబర్ అబ్రార్, కౌన్సిలర్లు డిష్ కేశవరెడ్డి, సుధాకర్, వార్డు ఇన్ఛార్జీలు విశ్వనాథ్, రమేష్, కోటకొండ నరసింహ, నాయకులు మధుస్వామి, యు రమేష్, ఇంద్రసేనారెడ్డి, కుమార్, కాజా, సురేష్ చౌదరి, భాస్కర్ రెడ్డి, గుర్వయ్య, మహబూబాషా, గురుకుంద్ గౌడ్, గట్టు జయరాముడు, గడ్డం ఆంజనేయ, నరసరాజు, యూసఫ్, టీకే గోస్, ఫక్రుద్దీన్, మంజ్నాథ్, షేక్ చాందుబాషా, రఘువీర్, ఫయాజ్, ఉబేద్, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీలోకి వెల్లువల వలసలు, కోట్ల సమక్షంలో పార్టీ మారిన వైసీపీ ముఖ్య నేతలు. డోన్ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీలోకి వైసీపీ నుంచి వచ్చి చేరుతున్న వారి సంఖ్య వెల్లువలా కొనసాగుతోంది. వేల కుటుంబాలు డోన్ శాసనసభ స్థానం నుంచి ఎన్డీఏ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కోట్ల సూర్యప్రకాష్ రెడ్డిపై నమ్మకంతో టీడీపీలో బేషరతుగా చేరుతున్నారు. తాజాగా మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ముఖ్య అనుచరులుగా పేరుగాంచిన డోన్ పట్టణానికి చెందిన ప్రముఖ న్యాయవాది కోట్ల హరిచంద్రారెడ్డి, వన సంరక్షణ సమితి అధ్యక్షుడు భూపాల్ రెడ్డిల ఆధ్వర్యంలో తదితర సుమారు 80 కుటుంబాలకు చెందిన వారు టీడీపీలో కీలక నేత సమక్షంలో సోమవారం తెలుగుదేశం పార్టీ కండువా కప్పుకున్నారు. మరోవైపు కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి, కోట్ల సుజాతమ్మల ఆధ్వర్యంలో డోన్ మండలం ఇంద్రంపల్లి గ్రామానికి చెందిన 30 కుటుంబాలు వారు వైసీపీని వీడి టీడీపీలో చేరారు. అలాగే పట్టణంలోని 4వ వార్డు కౌన్సిలర్ సుబ్బలక్ష్మమ్మ వైసీపీని వీడి టీడీపీలో చేరారు. వైసీపీ సీనియర్ నాయకుడు శేషసేన గుప్తా, ప్రముఖ ఆర్యవైశ్య నాయకులు వైసీపీని వీడి టీడీపీలో చేరారు. ఈ సందర్భంగా కొత్తగా పార్టీలో చేరిన వారు కోట్ల కుటుంబంతో కలిసి పనిచేయడం ఆనందంగా ఉందని అన్నారు. నీతి నిజాయితీకి విలువలిచ్చే కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి విజయం కోసం అహర్నిశలు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. వెల్లువల వలసలతో ప్రత్యర్థి వర్గంలో ప్రకంపనలు చోటు చేసుకుంటున్నాయి. ఈ అంశం ఇప్పుడు డోన్ నియోజకవర్గంలో చర్చనీయాంశంగా కొనసాగుతోంది. ఇంతకాలం తన వర్గం అని ధీమాతో ఉన్న వైసీపీ అభ్యర్థి మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి డీలా పడుతున్నారన్న అభిప్రాయంతో పాటు ఓటమి ఖాయమని అభిప్రాయం వినిపిస్తోంది. నువ్వు ఇట్లా వచ్చే గోపాల్ రా, గోపాల్ ఎవరైనా కూడా పోరండి. ఏ సంతలేదు రాపా పెద్దడు తిరుగు. నంద్యాల పార్లమెంట్ టీడీపీ ఇన్ఛార్జ్ మాండ్రా శివానందరెడ్డి ఆధ్వర్యంలో రిటర్నింగ్ అధికారి సమక్షంలో నందికొట్కూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా గీతా జయసూర్య నామినేషన్ వేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో నాయకులు మాండ్రా లింగారెడ్డి, రామయ్య, మునాఫ్ తదితరులు పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.